లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ రోజుల్లో లాంటి సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన మారుతి మొదట్లో కాస్త అడల్ట్ జోకులతో సినిమాలు చేసినా కానీ ఆ తర్వాత తన పందా మార్చుకున్నాడు. తన మార్క్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మారుతి సడన్ గా రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ఛాన్స్ అందుకున్నాడు. రాజాసాబ్ అంటూ వీరు కాంబో సినిమా సెట్స్ మీద ఉన్న సంగతి అయితే మనందరికీ తెలుసు. అయితే అంతకు ముందు పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేసిన అనుభవం లేకపోవడం వల్ల మారుతి రాజాసాబ్ విషయంలో కాస్త టెన్షన్ గా ఉన్నట్లు అర్థమవుతుంది. ఎక్కడ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేం అన్న భయం ఉన్నట్లుగా ఉంది. అందుకే రాజాసాబ్ ని ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాడు. సినిమా ఏం చేస్తున్నా రాజాసాబ్ అప్డేట్స్ ని ఇవ్వకుండా ఫ్యాన్స్ ఆగ్రహానికైతే గురవుతున్నాడు. సినిమా అప్డేట్స్ ఇవ్వకపోవడంతో కూడా జాప్యం ఎందుకనో తెలియట్లేదు. ఇక రాజాసాబ్ సినిమాతో మారుతి డైరెక్టర్ గా తన రేంజ్ పెంచుకోవడం పక్కా అనుకున్నారు. కానీ సినిమా వచ్చేదాకా రెబల్ ఫ్యాన్స్ కి అతను టార్గెటే అవుతున్నాడు. అయితే రాజాసాబ్ సినిమా తర్వాత మారుతి ప్లాన్స్ ఏంటన్నది అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రభాస్ తో సినిమా, అది పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న బొమ్మ కాబట్టి తప్పకుండా రేంజ్ మారిపోతుంది. అయితే రాజాసాబ్ విషయంలో మారుతి ఎక్కడో తన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ ని దాటి వెళ్ళాడని అనిపిస్తుంది. అందుకే సినిమాను ఇంకా చేస్తున్నట్లు అర్థమవుతుంది. రాజాసాబ్ తర్వాత మారుతి తప్పకుండా పాన్ ఇండియా సినిమాని చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సినిమా లేట్ అవుతుంది అంటే ఇంకా బెటర్మెంట్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇక ప్రభాస్ తో సినిమా చేశాక ఏ హీరో అయినా మారుతికి డేట్స్ ఇచ్చే ఛాన్సే ఉంటుంది. ఇక రాజాసాబ్ అనుకున్న విధంగా బ్లాక్ బస్టర్ పడితే మాత్రం మారుతికి స్టార్స్ పిలిచే అవకాశం ఇస్తారని చెప్పొచ్చు. రాజాసాబ్ తో కెరీర్ లో రిస్క్ చేస్తున్నాడు మారుతి. మరి అతని ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది. కానీ మారుతి మాత్రం రాజాసాబ్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లయితే అర్థమవుతోంది.